హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 వేద సంఖ్యాశాస్త్రం. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి, వేదిక్ న్యూమరాలజిస్ట్. వేదిక్ న్యూమరాలజీ అంటే ప్లానెట్స్ అండ్ నంబర్స్ కాంబినేషన్తో క్యాలిక్యులేట్ చేసేది మనకు వేదిక్ న్యూమరాలజీలో ఉంటుంది. మనం రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి తమిళ దళపతి ఎవరు అనేది సంచలనం సృష్టించింది. మనం అందరూ ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ మనం ఒకటే చెప్పాం, తమిళనాడులో ఎవరికి సరైన మెజారిటీ రాదు అని, హంగ్ వస్తుందని చెప్పాను. ఒకనొక టైంలో విజయ్ కింగ్ మేకర్ అని చెప్పాం. అదేవిధంగా అంటే డిఎంకేతో పొత్తులో అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, ఎవరితో పొత్తులో ఉంటాడని మనం చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా ఏం చెప్పామంటే విజయ్కి కానీ, స్టాలిన్కి కానీ, పళనిస్వామికి కానీ ఎవరికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని చెప్పాను. అది మీరు నా వీడియో చూడొచ్చు. మీరు అంటే మ్యాజిక్ ఫిగర్ చేరాలి. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విధానాలను బట్టి ఆయా రాష్ట్రాలకు ఆ యొక్క అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని బట్టి మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ తమిళనాడుకి 118 ఉందండి. అంటే విజయ్ ఎక్కడ ఆగిపోయాడు? 107, 108 దగ్గర ఆగిపోయాడు. అంటే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏందంటే 80, 90 దగ్గర ఆగుతాడనుకున్నాను. 90 వరకొచ్చి ఆగిపోతాడనుకున్నాను. సరే ఒక 10 ఎక్కువనే వచ్చాయి. అంటే అలా వచ్చినా తను కింగ్ కావడానికి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సిందే. అంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం అంటే అతను అంటే ఎమ్మెల్యేస్‌ని కొంటాడా? లేక కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు చేస్తాడా? డీఎంకే మద్దతుతో ఏర్పాటు చేస్తాడా? లేకుంటే బీజేపీ మద్దతుతో ఏర్పాటు చేస్తాడా? అనేది సెకండరీ. బట్ కంపల్సరీగా ఇంకొక 10 మంది అతనికి సపోర్ట్ చేయాలి అని నేను నా వీడియోలో చెప్పాను. ఎందుకంటే శాస్త్రం అలా చెప్తుంది. నేనేం చెప్పాను ఒకసారి మీకు చెప్పిన తర్వాత ఈరోజు మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయిందో కూడా మీకు చెప్తాను నేను. ఆ కారణం ఏంది. సో ఇక్కడ స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయాడో అది మీకు ఇక్కడ చెప్తాను. ఆ రోజు చెప్పింది ఏందంటే డెస్టినీ 4లో 1 అండ్ 4లో ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ బాగానే యాక్చువల్ మంచి నంబర్ కాబట్టి మంచి గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అయితే ఇయర్లీ దశ వచ్చేసరికి 4 వచ్చింది అతనికి. ఈ 4 వల్ల ఫెయిల్యూర్ అంటే ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇయర్లీ దశ 4లో ఉన్నప్పుడు కెరియర్‌లో ఒడిదుడుకులు రావడం అనేది కామన్. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక అధ్యక్షుడి యొక్క జాతకం అనేది తప్పకుండా ఆ పార్టీ మీద పడుతుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆహ్, స్థానాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నా వీడియో మీరు అంటే సరిగ్గా కీన్‌గా గమనించినట్లయితే ఎక్కడెక్కడ నేను డౌట్ వ్యక్తం చేశానో అది మీకు కనబడుతుంది. సో, స్టాలిన్ నంబర్ 4 దశలో ఉన్నాడు. కాబట్టి అతను తన యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా సో, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఉంది. నేను చెప్పిందేంది మీరు చూడండి వీడియో. స్టాలిన్‌కి, విజయ్‌కి మధ్య పోటీ ఉంటుందని చెప్పాను నేను. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. కానీ ఎవరికి కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రాదు. కానీ ఇక్కడ అద్భుతమైన మెజారిటీ విజయ్‌కి వచ్చిందని ఎందుకంటున్నారంటే, అంటే పార్టీ పెట్టినటువంటి కొన్ని నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత కెపాసిటీ తీసుకొచ్చుకోవడం. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు, ఎంజీఆర్ ఏ విధంగా అయితే ఒక ప్రభంజనాన్ని సృష్టించాడో, అదేవిధంగా విజయ్ ఈరోజు తమిళనాడులో ఒక విజృంభించి తన యొక్క సత్తాను చాటిండని చెప్పొచ్చు. అంటే సింగిల్ హ్యాండెడ్‌గా తను ముందుకెళ్ళి సాధించడం అనేది గ్రేట్ అని చెప్పాలి. అంటే ఏ పార్టీ బీజేపీ సపోర్ట్ లేకుండా, కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌గా వెళ్లి తన యొక్క సత్తాను చాటడం అనేది గ్రేట్. ఇక్కడ ఎందుకు గ్రేట్ అనేది మీకు చెప్తాను. నేను చెప్పిందేందంటే విజయ్ అది ఇతను ఫెయిల్ కావడానికి అంటే స్టాలిన్ ఫెయిల్ కావడానికి దశ 4లో ఉన్నాడు. విజయ్ నెగ్గడానికి ఏమైపోయింది? దశ 9లో ఉన్నాడని చెప్పాను. మీరు చూడండి వీడియో చెప్తాను నేను. 22 అనేది మ్యాజిక్ నంబర్ అతనికి ఉంది. 22 రోజు పుట్టాడు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 22 ఆగస్ట్ రోజు పుట్టాడు. సో, టీవీకే విజయ్ కూడా 22 జూన్‌లో పుట్టాడు. అంటే 22 అనేది మ్యాజిక్ నంబర్. అంటే ఇలా ఉన్న వాళ్ళు అలా చేసేస్తుందన్నట్టు అది. అంటే సరే ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మనం ప్రొఫెషనల్‌గా హౌ హి ఈజ్ అనేది మనం చూస్తాం. సో, రకరకాల అంటే అన్ని నంబర్స్ అందరిని మంచి చూడవు. అంటే కొన్ని నంబర్స్ ఫ్యామిలీని అటు ఇటు డిస్టర్బ్ చేస్తాయి. కొన్ని నంబర్‌లు కెరీర్ బాగిస్తాయి. సో, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే 444 అనేది
రావడం జరిగింది తనకి. సో, 444 అనేది కొంచెం తనకి బర్త్ నంబర్‌లో 4 అంటే టోటల్ 4 వచ్చింది. 74లో 4 ఉంది. అండ్ దెన్ డెస్టినీ నంబర్ 4 రావడం జరిగింది. అంటే 74లో 4 ఉంది. బర్త్ నంబర్ 4 ఉంది. అండ్ డెస్టినీ నంబర్ 4 కూడా ఉంది. అంటే 4 అండ్ 4 అనే కాంబినేషన్ అనేది స్ట్రగుల్స్‌తో కూడినటువంటి లైఫ్ ఉంటుంది. సరే గెలిచాడు కానీ 5 ఇయర్స్ తను ఎలా ఉంటాడనేది కొంచెం సందిగ్ధంగానే ఉంటుంది. ఎందుకంటే 4 అండ్ 4 కాంబినేషన్ సమ్‌వాట్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు ఓటర్సు ఎమోషనల్ అయిపోయి లేకుంటే అభిమాన నటుడికి ఓటేసినప్పటికీ ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఎంతో సహకారం గావాలి. ఎంతోమంది సపోర్ట్ గావాలి గాబట్టి, సో, తన యొక్క గ్రిడ్ ప్రకారంగా అంటే ఈ యొక్క 5 ఇయర్స్ ఎలా రన్ చేస్తాడనేది మాత్రం విజయ్‌కి ఛాలెంజింగే. అంటే ఒక కొత్త పొజిషన్‌లోకెళ్ళడం, తను కొత్త గవర్నమెంట్ ఏర్పాటు జేయడం, వేరే వాళ్ళ సపోర్ట్‌తోని తను ముఖ్యమంత్రి గావడం, ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాల్లో చానా చానా అంటే ఒక సందిగ్ధంలోనే ఉంటుంది. సరే ఇప్పుడు విజయ్ అద్భుతం. కాదనట్లేదు. అంటే ఒక్కసారి పార్టీ పెట్టేసి అన్ని సీట్లు గెలవడం అనేది అద్భుతం. కానీ ఈ 5 ఇయర్స్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే తనకి ఇయరు ఎమోషనల్ నంబర్ వస్తుందిక్కడ. తనకి తనకి పర్సనల్‌గా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఆఫ్‌కోర్స్ 'త్రిషాను' రేపు పొద్దున పెళ్లి చేసుకుంటాడా? లేదా? అనేది తర్వాత సంగతి. ఇక్కడ వైఫ్ డివోర్స్ అనేది ఒకటి మనకు కనబడుతుంది గాబట్టి. సో, ఇతను ఇప్పుడు ఈ విధంగా సంచలనం సృష్టించడానికి కారణం ఏందంటే నంబర్ 9 అంటే తను 2025 జూన్ నుంచి 2026 జూన్ వరకు 9లో ఉన్నాడు. అదే చెప్పాను నేను. అంటే 2026 జూన్ నుంచి 2లోకొస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఇంపాక్ట్ తన పైన పడింది. కొంతవరకు పడింది. ఇన్ కేస్ ఇది మారి ఎలక్షన్సు జూన్ 22 తర్వాత ఉండుంటే మాత్రం ఇంత మెజారిటీ వచ్చేది కాదు. 100% చెప్తాను. శాస్త్రం నిజం. మనిషి కంటే శాస్త్రం నిజం. నా కాలిక్యులేషన్స్ కరెక్ట్ అయినాయి. చూడండి మీరు నా యొక్క వీడియో తమిళ దళపతి ఎవరు అనేది చూడండి తెలుస్తుంది. కాబట్టి సో, విజయ్ 9లో ఉన్నాడు. అంటే ఫేమస్. ఓవర్‌నైట్ ఫేమస్ అయిపోతారు. అంటే ఇలా చూసేసరికి ఫేమస్ అయిపోతారు. సో, ఆ విధంగా విజయ్ రాజకీయాల్లో ఫేమస్ కావడం జరిగింది. మరి పళనిస్వామి ఎందుకని అలా మరి థర్డ్ ప్లేస్‌కెళ్ళిపోవడం జరిగిందంటే ఏఐడీఎంకే అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం. తను 12థ్ మే నుంచి 8లోకొస్తున్నాడు. అండ్ మే వరకు 8లో ఉన్నాడు. తర్వాత 7లో ఉన్నాడు. అంటే ఆహ్, కేతు అండ్ ఐ మీన్ 7 అండ్ 8 నంబర్స్ కాంబినేషన్‌లో ఉన్నాడు. కాబట్టి తను ఓడిపోవడం జరిగింది. తన పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. దట్ టూ అంటే జయలలిత గారు చేసినంతగా వీళ్ళంతా ప్రజల్లోకి చొచ్చుకుపోకపోవడం గానివ్వండి, ప్రజల్లో అంత ఇమేజ్ లేకపోవడం గాని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విజయ్‌కి అది తోడైంది. విజయ్ గెలవడానికి ఇంకొక కారణం గూడా చెప్పొచ్చు. సరే ఏదేమైనప్పటికీ గెలవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి గెలిచాడు. 8 గ్రాముల బంగారం మహిళలకిస్తా అని చెప్పడం గూడా ప్లస్ అయింది. అది సో, అంత చెప్పినప్పటికీ మళ్ళీ ఇంకొకరి మీద సపోర్ట్‌తో తీసుకొనే తను ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇన్‌కేస్ 8 గ్రాముల బంగారం అనేది చెప్పకపోతే తప్పకుండా 80, 90స్‌లో ఆగిపోయేది. 100%. సో, అదొకటి అనలిటికల్‌గా చెప్పదలుచుకున్నాను నేను. సో, ఆ 8 గ్రామ్స్ ఎలా ఇస్తాడో యాక్చువల్‌గా మనం అనుకుంటుందేందంటే ఫ్రీబీస్‌కి వ్యతిరేకంగా ఉండాలనేది చాలామంది అంటున్నారు. ఎందుకంటే మన దేశం ఒక బంగ్లాదేశ్ లాగానో, ఒక శ్రీలంక లాగానో, ఇంకా పడిపోతున్నటువంటి ఎన్నో దేశాల్లాగానో మనం కావద్దని అనుకుంటున్నాం కాబట్టి రాజకీయ నాయకులు గమనించాలి. స్వచ్ఛందంగా అన్ని పార్టీలు గూడా ఎలాంటి హామీలు ఇయ్యకుండా ఎలక్షన్స్‌కెళ్ళండి. అప్పుడు ఎవరు గెలిస్తే వారు. ఆ ట్రెండ్‌ని సెట్ జేయండి. అది ఎవరైనా గెలవచ్చు. ఏ పార్టీ గెలిచినప్పటికి నెక్స్ట్ నుంచి అదే ప్రజలకు అలవాటయిపోతుంది. కాబట్టి ఫ్రీబీస్‌ని ఆపాలని చాలామంది అనుకుంటున్నారు. సో, ఫ్రీబీస్‌ని పెట్టుకొని ముందుకెళ్తే మాత్రం ఖజానా ఖాళీగా ఉంటుంది. అభివృద్ధి అనేది ఉండదు. మానవ వనరులు చాలా ధ్వంసమయ్యే అవకాశాలుంటాయి. సో, ఆ విధంగా ఇది. సో, సో, ఇప్పుడు విజయ్ ఏ విధంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనేది మనం తెలుసుకుందాం. ఎవరితో సపోర్ట్ జేస్తాడు? సరే ఎలా ఉంటది? ఏం చేయబోతున్నాడు? అదంతా గూడా ఒక థ్రిల్లింగ్ అని చెప్పొచ్చు. సో, ఈ ఎనాలిసిస్ అంటే ఈ ఎనాలిసిస్ రైట్ అయింది. మరి పశ్చిమ బెంగాల్ మరి మన మమతా బెనర్జీ గారు చానా డైనమిక్ లేడీ గాబట్టి అందరూ అనుకున్నారు తప్పకుండా గెలుస్తది. పశ్చిమ బెంగాల్ అమ్మ చేతిలో ఉందనుకున్నారు గానీ కాదు. ఆమెకిప్పుడు మహాదశలో 7 ఉన్నాడు. అంతర్దశలో 4 ఉంది. సో, మహాదశలో 7 అంతర్దశలో 4 ఉంది గాబట్టి సో, దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. దానికి తోడు బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా దట్ టూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తుంది గాబట్టి తప్పకుండా
ఆ యొక్క పశ్చిమ బెంగాల్ బీజేపీ అని చెప్పి. నేను పశ్చిమ బెంగాల్ పైన వీడియో చేయలేదు. కానీ మా ఫ్రెండ్ అయినటువంటి పల్లాటి నరసింహ నరసింహులు పల్లాటి నరసింహ ప్రొఫెసర్ ఇన్ సింబయాసిస్‌లో వర్క్ చేస్తున్నాడు అతను. అతనితో ఫోన్ కన్వర్జేషన్‌లో మాట్లాడినప్పుడు అతను అడిగాడు. అంటే రీసెంట్‌గా అతను షాద్‌నగర్ కార్పొరేటర్‌గా కూడా బీజేపీ తరఫున పోటీ చేశాడు. అతను నన్ను అడిగినప్పుడు ఓరల్‌గా అతనికి చెప్పాను నేను. పశ్చిమ బెంగాల్ ఎవరు గెలుస్తారు అన్నప్పుడు, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 100% వస్తుంది. తమిళనాడులో తప్పకుండా హంగొస్తుందని ఓరల్‌గా కూడా అతనికి చెప్పాను. అంటే మీ రిఫరెన్స్ కోసం అతని పేరు చెప్తున్నాను. పలాటి గారు ఓకే. ప్లీజ్ డోంట్ మైండ్. సో, ఆ విధంగా న్యూమరాలజీ అనేది మనకు ఎప్పుడు ఏ దశలొస్తున్నాయి, ఎప్పుడు మనం ఏ స్థాయికెళ్తామని చెప్పేదే న్యూమరాలజీ. సో, ఐ హోప్ మీరు తప్పకుండా వీడియో లైక్ చేస్తారని, అదేవిధంగా ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అండ్ షేర్ చేస్తారని నమ్ముతూ, మీరు నన్ను కన్సల్ట్ చేయాలనుకుంటే 9573628649 వాట్సాప్ ద్వారా గూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు 10 ఇయర్స్ చార్ట్ ఇస్తాను. మీకెప్పుడు ఏ టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అనగానే పెళ్లి చేసుకుంటే సరిపోదు. పెళ్లి ఏ దశలో చేసుకుంటే అది ప్రాస్పెరిటీ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మంచి రిలేషన్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. సరే పెళ్లి చూసాం, అమ్మాయిని చూసాం, చేసుకుంటాం అని కాకుండా ఆ కంపాటిబిలిటీ నంబర్స్ ఏంటి? సో, మనం ఏ జాబ్ చేస్తే మనం క్లిక్ అవ్వగలుగుతాం. ఇవన్నీ కూడా అనలిటికల్‌గా ఉంటాయి కాబట్టి అండ్ నేమ్ చేంజ్ అండ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్‌కి కంపాటిబిలిటీగా మీ నేమ్ ఉందా లేదా? అంటే నేమ్ సంఖ్య కరెక్ట్‌గా ఉందా లేదా? అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో, తప్పకుండా కన్సల్ట్ చేయండి. డెఫినిట్‌గా యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ త్రూ న్యూమరాలజీ 99.9% నో డౌట్. ఇప్పటివరకు నేను చేసిన ప్రిడిక్షన్‌లు ఏ ఒక్కటి కూడా రాంగ్ కాలేదు. అదేవిధంగా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అందరికి కూడా ఫలాలొస్తున్నాయి. అంటే నేమ్ చేంజ్ చేయగానే నేను చెప్పగానే వితిన్ సమ్ డేస్‌లో అయ్యేది కాదది. ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ రెమెడీస్‌ని మనం చేస్తూ ఆ నేమ్ కరెక్షన్‌లో భాగంగా ఆ నేమ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆహ్, ఏమంటారు? ఆ మార్పనేది కనపడుతుంది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏ విధంగా అయితే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా మనం ఫాలో అవుతాము. అదేవిధంగా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి గాని, న్యూమరాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి రెమెడీస్‌ని కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మీరందరూ గూడా సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.